వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు డ్రెస్సెస్ పైకి అలాగే శారీస్ పైకి మ్యాచ్ అయ్యేలాగా క్లాత్ యూజ్ చేసి ఇయర్ రింగ్స్ ఎలా రెడీ చేసుకోవచ్చు అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఈ లాంగ్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఆ వీడియో చూడడం వల్ల అయితే పైన ఐకార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, గ్రేట్. చెక్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేను చేసిన ఇయర్ రింగ్స్ అనేవి బుట్టలా ఉంది కదండి కింద. సో మనకి ఆ బుట్ట షేప్ అనేది రావాలంటే మెయిన్ మనకి ఈ బేస్ ఉండాలి. ఇది బుట్ట బేస్ అనమాట. ఈ బుట్ట బేసెస్లో డిఫరెంట్ సైజ్ ఉంటాయండి. నేను లాస్ట్ స్మాల్ సైజ్ యూజ్ చేశాను బుట్ట కోసం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సైజెస్ చూపిస్తున్నాను కదా, అలాగే పెద్ద లెమన్ సైజ్ వరకు కూడా బుట్ట అనేది ఉంటుంది. మనకి ఇవి ఫ్యాన్సీ షాపుల్లో అవైలబుల్గా ఉంటాయండి. అలాగే ఇయర్ రింగ్స్ క్లాత్ యూజ్ చేస్తున్నాను కదండి. లాంగ్ డ్రెస్కి యోక్ పార్ట్కి యూజ్ చేసిన క్లాత్ అనేది తీసుకున్నాను. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది మనకి శారీస్ పైన స్టోన్స్ స్టిచ్ చేయడం కోసం యూజ్ చేస్తాం కదండి, ఆ గ్లూ. అలాగే బీడ్స్ కానీ స్టోన్ బాల్స్ కానీ ఏమైనా ఉంటే ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ హ్యాంగ్ చేయడం కోసం ఒక స్టిక్ లాంటిది అవసరం ఉంటుందండి. చూడండి, పైన హోల్ ఉంది కదా, సో ఇలాంటి స్టిక్ అనేది అవసరం ఉంటుంది. ఇవి మనకి ఫ్యాన్సీ షాప్లో ఉంటాయండి. నేను చెప్పిన ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ షాప్లో ఉంటాయి. ఫస్ట్ మనం క్లాత్ని చిన్న పీస్లా కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న పీస్ కట్ చేసుకొని మనకి బుట్ట బేస్ ఉంది కదండి, ఆ బేస్ పైన ఫ్యాబ్రిక్ గ్లూ ఉంది కదా, ఆ గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా గ్లూ అనేది ఆ బుట్ట చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ని రైట్ సైడ్ పెట్టాలండి. బుట్ట పైన క్లాత్ అనేది రైట్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్ని బేస్ పైన నీట్గా ప్రెస్ చేయాలి. అంటే ముడతలు అవి కూడా ఏమీ రాకుండా నీట్గా ప్రెస్ చేయాలి. గ్లూ అనేది ఆ ఫ్యాబ్రిక్కి స్టిక్ అయ్యేలాగా నీట్గా ప్రెస్ చేసుకోవాలి. అలాగే లోపల వైపు కింద అంచు ఉంటుంది కదండి బేస్కి, ఆ బేస్ చుట్టూ కూడా ఒకసారి గ్లూ అప్లై చేసి ఆ క్లాత్ అనేది గట్టిగా మనం స్టిక్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా క్లాత్ అదే ఉంటే మనం నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఆ బేస్కి క్లాత్ అనేది గట్టిగా స్టిక్ అయిపోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అయితే కూడా నీట్గా కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కువ ఉండకూడదండి, ఎందుకంటే మిగిలిన క్లాత్ని మనం ఆ బేస్ లోపల పెడతాం కదా, సో క్లాత్ అది ఎక్కువగా ఉండకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిగిలిన క్లాత్ని ఆ బుట్ట కింద వైపు లోపల వైపు ప్రెస్ చేస్తూ పైన గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేయడం వల్ల ఆ క్లాత్ అనేది పైకి లెక్కన ఉంటుందండి. సో గ్లూ అప్లై చేసి నీట్గా ప్రెస్ చేసుకోవాలి. అంటే క్లాత్ పై ముడతలు అవి కూడా ఏమీ పడకుండా, బేస్ పైన క్లాత్ ముడతలు అవి ఏమీ పడకుండా నీట్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, మనకి బేస్ అనేది ఇలా రెడీ అయింది కదా. మనకి గ్లూ అనేది డ్రై అవ్వకముందే క్లాత్కు ఉండే ముడతలు అవి ఏమైనా ఉంటే కూడా నీట్గా ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, మనకి ముడతలు అవి కూడా ఏమీ లేకుండా చాలా నీట్గా వచ్చింది బుట్ట అనేది. ఇలాగే సెకండ్ పీస్ కూడా మనం రెడీ చేసుకోవాలి. చూడండి, 2 పీస్ కూడా మనం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 బుట్టలను కూడా 1 అవర్ పాటు డ్రై అవ్వనివ్వాలండి. ఈ బేస్కి ఆ క్లాత్ అనేది స్టిక్ అయిపోవాలి. మనకి తడిగా ఉన్నదంటే అండి ఆ గ్లూ ఆ క్లాత్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి నీట్గా ఒక 1 అవర్ పాటు డ్రై అవ్వనిస్తే మనకి క్లాత్ అనేది జరగకుండా కదలకుండా నీట్గా ఉంటుంది. చూడండి, 1 అవర్ తర్వాత మనకి గ్లూ అది కూడా నీట్గా డ్రై అయిపోయింది. మనకి క్లాత్ అది కూడా ఆ బేస్కి చాలా గట్టిగా పట్టుకొని ఉంది. ఇప్పుడు ఈ బుట్టకి మనం స్టిక్ అనేది అవసరం ఉంటుందని చెప్పాను కదండి. సో మిడిల్కి చిన్న హోల్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ పైనుంచి మనం కరెక్ట్గా మిడిల్ అన్ని చూసుకొని చిన్న హోల్ పెట్టుకోవాలి. చూడండి, మిడిల్కి అలా హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ స్టిక్కి మనం కింద ఒక బేస్ పెట్టాలండి. అంటే బుట్ట కింద ఇంకొక బేస్ ఉంటుంది, ఈ బేస్ పెట్టాలి. ఎందుకంటే ఇది మనకి బుట్ట అనేది ఫ్రీగా తిరుగుతుంది బేస్ ఉండడం వల్ల. మనం
కదిలినా చేసినా కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది. అంటే బుట్ట అనేది అలాగా స్ట్రైట్గా ఉండకుండా కదులుతూ ఉంటుంది మనకి కింద బేస్ ఉండడం వల్ల. ఇప్పుడు పైన డెకరేషన్ కోసం పైన ఒక బేస్ పెడుతున్నాను బుట్టలాగా. అలాగే స్టోన్ బాల్ పెడుతున్నాను. మీ ఇష్టం అండి, మీరు బీడ్స్ పెట్టుకోవచ్చు, ఏవైనా ఎక్స్ట్రా డెకరేషన్ అనేది మీ ఇష్టం. నా దగ్గర స్టోన్ బాల్ ఉంది. సో దానికి మిడిల్లో హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి నేను ఆ స్టిక్కి పెట్టాను. అలాగే పైన ఒక మల్టీ కలర్తో మరొక స్టోన్ రింగ్ ఉంది, ఆ రింగ్ పెట్టాను. ఫైనల్గా స్టడ్స్ పెట్టడం కోసం అక్కడ ఒక రింగ్ అనేది రెడీ చేసుకోవాలండి. సో రింగ్ సరిపడా మనకి స్టిక్ అనేది ఉంచి మిగిలింది కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆ స్టిక్ని రైట్కి బెండ్ చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రైట్ సైడ్కి బెండ్ చేసి అప్పుడు పై స్టార్టింగ్ నుంచి రౌండ్గా, అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఒక హోల్ అనేది పెట్టుకోవాలి. చూడండి, అలా తిప్పడం వల్ల మనకి అక్కడ ఒక హోల్ అనేది వస్తుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, అక్కడ హోల్ అనేది వచ్చింది కదా. సో ఫస్ట్ రైట్కి బెండ్ చేసి తర్వాత మీరు లెఫ్ట్కి తిప్పారంటే అక్కడ హోల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న స్టడ్స్ వాడుతున్నానండి. ఆ హోల్లోని ఈ స్టడ్స్ పెట్టామంటే మనకి ఇయర్ రింగ్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చూడండి, మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. సో చూడండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మీకు ఇంకా లాంగ్ కావాలంటే ఎక్స్ట్రాగా బీడ్స్ అవి పెట్టుకోవచ్చండి. అలాగే మీకు పెద్ద సైజు కావాలంటే బుట్ట అనేది ఇంకా పెద్ద సైజు తీసుకోవచ్చు. బేస్ అనేది మీరు పెద్ద సైజు తీసుకుంటే బుట్ట అనేది మీకు పెద్దగా వస్తుంది. చూడండి, ఫైనల్గా మనకి ఇయర్ రింగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. మన శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి మ్యాచ్ చేయాలి చాలా ఈజీగా ఇయర్ రింగ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.